సంక్రాంతి, భోగి ఇవి వచ్చినాయి అంటే వీళ్ళింట్లో, మా పేటలో వీళ్ళింట్లోనే భోగి మంటలు ఉండే. అదే దారిలోనే వెళ్ళాల మేము స్కూల్కి. ఎవరో వీళ్ళు అందరూ క్రైస్తవులు ఉంటే ఈ పేటలో వీళ్ళు ఒక్కళ్ళే హైందవులు, ఈ పూజలు చేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇక్కడ అని అనుకునేవాళ్ళం. దాని తర్వాత అందరం పెద్దరిగిపోవటం, ఉద్యోగాల్లో వెళ్ళటం, అట్లాగా ఒక్కొక్క దగ్గరికి చెదిరిపోయాం. దాని తర్వాత మళ్ళీ విజయవాడలోనే కలుసుకున్నాం. దాని తర్వాత సహోదరుడు, మా చెల్లెలు క్లాస్మేటు ఎఫ్రాయిం బ్రదరు, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత బ్రదర్తో పాటు బాగా పరిచయం. దాని తర్వాత బ్రదర్ పేరు సాయి అయితే దేవుని నమ్ముకున్న తర్వాత మనిషిగా మార్చబడింది. వీళ్ళ కుటుంబం అంతా దేవునిలో ఉంటే ఎంత సంతోషం వేసేది అని అంటే, పాపానికి, నిత్య నరకాగ్నికి, లోకంలో ఉన్న విగ్రహారాధనకి వెళ్ళిపోతూ ఉంటున్న ఈ కుటుంబాన్ని దేవుడు దర్శించి చీకటిలో నుంచి దేవుని వెలుగులోనికి వీరిని నడిపించారు అనేది తెలిసిన తర్వాత, అది చూసిన తర్వాత ఎంత ఆనందమో. వీళ్ళ గురించి ఒక చిన్న సాక్ష్యాన్ని మాత్రం పంచుకోకపోతే ఈ సమయంలో అంత బాగుండదేమో అని మీ మధ్యలో తెలియచేయాలనుకుంటున్నాం. మా పేటలో ఒక చిన్న చర్చి, దాంట్లో మేము వెళ్ళేవాళ్ళం. ఈ భోగి పండగ వస్తే వీళ్ళిద్దరూ, ఆ బ్రదర్తో పాటు వీళ్ళిద్దరు వెళ్ళి ఆ చిన్న చర్చికి, అది జమ్ముతోటి ఉన్నదన్నమాట, దాన్ని మంట తగలబెట్టేసి భోగి మంట ఇక్కడే వేయాలరా అని వీళ్ళు వేసేసి వెళ్ళిపోయారు. ఎవరేసారు ఇక్కడ ఎవరు లేరు ఎట్లా అని అనుకున్న తర్వాత కొన్ని దినాలకి అర్థమైంది ఎవరు అంటే వీళ్ళే అని. మేమైతే ప్రార్థన చేసాం, ప్రభువా వీళ్ళు ఎవరైతే ఈ మంట వేసారో వాళ్ళ జీవితాలు మన్నించబడాల, వాళ్ళు నీకు సాక్షులుగా ఉండాలా అని మాత్రమే ప్రార్థన చేసాం. చాలామంది క్రైస్తవుల్లో పేట మంది, బేతనీపేట, రిపోర్ట్ చేయండి వాళ్ళు అని తెలిసింది కదా, వాళ్ళకి పోలీసులకి చెప్తే వాళ్ళని తీసుకెళ్ళి కేసు పెట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి కేసు బనాయించి వాళ్ళని హింసిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి పనులు చేశారు. మన పేటలో ఉండి విగ్రహారాధన చేయటము ఇవి మాత్రమే కాకుండా ఒక చిన్న సంఘాన్ని, ఒక చిన్న దేవుని మందిరాన్ని కూడా తగలబెట్టేశారు అని అంటే, మా సేవకులు వాళ్ళు మేము చేసింది ఏంటి అంటే, అలాంటి పనులు మనం చేయకూడదు, ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళని దేవుని వైపు తిప్పుతాడు అని అనుకునేవాళ్ళం. ఎంత ఆశ్చర్యకరం అని అంటే, ఆ పేటలో నామకార్థ క్రైస్తవులు బ్యాప్టిస్ట్ చర్చీలకు వెళ్ళి పండగలు ఆచరించే వాళ్ళకి వీరు ఒక పెద్ద మోడల్ అయిపోయారు. ఆ పేటలో దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని గురించి చెప్పడానికి. అంతకుముందు హైందవ దీంట్లో విగ్రహారాధనలో ఎంత కఠినంగా ఉండేవాళ్ళు, దేవునిలోకి వచ్చి అంత ఎక్కువగా మండించబడుతున్న కుటుంబం ఈ కుటుంబం. దేవునికి ఎంతైనా మనం స్తుతులు చెల్లించాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయంపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పేతురు భక్తకోటికి రాస్తూ ఈ విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? యాత్రికులు, పరదేశులు, అంత మాత్రమే కాదు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాల. దేవుని నమ్ముకున్న పిల్లల్లో రక్షించబడ్డాము, పాపాన్ని, చీకటిని ప్రేమించిన మనము దేవుని బిడ్డలమయ్యాము అని అంటే మనం ఏం చేయాలా? లోకాశలను విసర్జించాలా, శరీరాశలను విసర్జించాలా.
యాత్రికులు ప్రయాణం. ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. ఏంటి ప్రభా, పోయిన నెలలోనే సహోదరుడితో కలిసి చాలాసేపు నీ వాక్యాన్ని, నీ గురించి ఆనందించాము. యాత్రికులు పరదేశం కదా. ఈ యాత్రా జీవితంలో రోడ్డు ప్రయాణం చేస్తాం, నీటి ప్రయాణం చేస్తాం, వాయు ప్రయాణాలు చేస్తాం. ఈ 3 ప్రయాణాల్లో టికెట్ లేకుండా ఎక్కడికన్నా వెళ్ళగలమా? మరలా టికెట్ తీసుకుంది కూడా గమ్యస్థానంలోకి వచ్చేటప్పటికి ఆ గమ్యస్థానంలో దిగి వెళ్ళవలసిందే కదా. దేవుని ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మానవుడికి మరణాన్ని గురించి టికెట్ అయితే ఎవడికి ఇవ్వలా. వెళ్తానే ఉంటాం, జర్నీ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు టికెట్ ఇస్తాడో అప్పుడు వెళ్ళిపోవటమే. సహోదరి ఏడుస్తూ అంటుంది, రాత్రి పిల్లలతోటి మనవలతోటి చాలా ఆనందించాడు అని. అలానే ఉంటుంది మన జీవితం, ఆనందంగానే ఉంటుంది దేవుని పిల్లల జీవితం. అలాగే ఉంటుంది. దేవుడు టికెట్ నీ జర్నీకి అయిపోయింది వచ్చేసేయి అని అనగానే విడిచిపెట్టాల్సిందే కదా. దీంట్లో మనం అంతా కూడా ఈ భూమి మీద ఈ శరీరం అనే గుడారము టెంపరీ, అశాశ్వతమైంది. దీని గురించి ఎంత ప్రయత్నాలు, లేకపోతే దీని గురించి ఎంత కుతూహలంగా ఉంటుందో దీనిలో సంపాదించుకోవాలని. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో కూడా అంటాడు, ఇదేదంట, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు మనకిచ్చాడు. ప్రసంగి గ్రంథంలో కూడా చివరి అధ్యాయంలో ఒక మాట అంటాడు, 6వ వచనంలో అనుకుంటాను, మన్నైనది తిరిగి వెనుకటి వల్లనే మన్నైపోవును, కానీ ఆత్మ దేవుడు అనుగ్రహించిన దగ్గరికి చేరుతుందంట. ఎవరి ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది? మట్టి దేహం ఇది. ఈ మట్టి దేహం వెళ్ళిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఆదాము అవ్వల్ని ఆరిన నేలలో ఉంటున్న ఈ మట్టితోటే చేశాడు. ఈ మట్టి దేహంలో దేవుడు తన జీవవాయువును ఊస్తే మానవుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మరణాన్ని కొని తెచ్చుకుంది. దాన్ని జయించాలా, దాని నుంచి విడుదల పొందాలి అని అంటే ఎవరు మనకి మార్గం, జీవం, సత్యం ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే మనకి పాప విమోచన. చీకటిలో నుంచి దేవుని యొక్క వెలుగులోనికి మనల్ని తీసుకొని వెళ్ళే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ యాత్రా జీవితంలో చేద నుండి జారెడి నీటి బిందువు లాంటిది ఇది. ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు కానీ మా చిన్నతనంలో పల్లెల్లో, ఊర్లలో గ్రౌండ్ వాటర్ ఉండేది. బావులకి గిలకలకి వేసి చెంతాడు పెట్టి ఆ బకెట్ను బిందెను లోపల వేసి మళ్ళా పైకి తీసుకొని తోడుతూ ఉంటాం. ఈ తోడేటప్పుడు ఆ బకెట్లోనో లేకపోతే ఆ పాత్రలోనో నిండిన తర్వాత నిండిపోయింది ఏమైపోద్ది? పడిపోతూ ఉంటుంది. ఆ చేదకు కూడా అంటే ఆ తాడుకు కూడా తగిన నీరు పైకి తోడుతూ ఉంటే ఆ బిందువులు ఏమవుతాయి? పడిపోతాయి మళ్ళా. అలాంటిదే ఈ జీవితం. రాత్రి సంతోషంగా ఉన్నాడు, అంతకుముందు తమ్ముడితోటి మాట్లాడాడు, తమ్ముడు కొడుకులతో మాట్లాడారు, అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ పైకి తోడే లోపల ఏమైపోయాడు? జారిపోయింది. ఆయన టైం అయిపోయింది. ఆయన టైంని మనం ఎవరం పట్టుకోవడానికి వీల్లేదు. దేవుడు అందుకని అంటాడు, నరులారా మిమ్మల్ని తిరిగి రండి నేను పిలుస్తున్నాను అని అంటాడు. ఈ లోకంలో యాత్రా జీవితంలో కొంతకాలమే దీంట్లో ఉండేది. ఈ కొంతకాలపు జీవితానికి దేవుని ఎరగకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని నిజదేవుడిగా రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ విశ్వాస జీవితం, యాత్రా జీవితము ఏంటి? నిష్ప్రయోజనం. నీవెంతన్నా సంపాదించుకొని ఉండొచ్చు కానీ దాన్ని అంతటిని కూడా ఈ లోకంలోనే
విడిచిపెట్టి వెళ్ళాలి. సహోదరి సహోదరుడు, మనషే తన భార్య, వైవాహిక జీవితంలో వారు ఎక్కడో ఇద్దరికీ ఏమీ సంబంధాలు లేవు, వివాహంలో జతపరచబడ్డారు. వివాహ జీవితంలో వారి దాంపత్య జీవితంలో బిడ్డలనిచ్చాడు దేవుడు. ఆ వివాహపు జీవితపు ప్రయాణంలో ఇప్పటి వరకు సాగారు. ఈరోజు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన్ని మరలా కావాలి అని అనుకుంటే రాడు, మరలా మనషే తిరిగి రాడు. కానీ మనషేని చూడాలంటే మనందరం కూడా మరలా ఆయన దగ్గరికి వెళ్ళాల. శాశ్వతమైన రాజ్యంలో నిత్య విశ్రాంతిలో ఉన్నాడు ఆయన. ఆ విశ్రాంతి ఆయన అనుభవిస్తూ ఉంటున్న దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమే, కానీ ఆయన మళ్ళా తిరిగి రాడు. అందుకనే ధనవంతుడు లాజరు విషయంలో అడుగుతాడు కదా, ధనవంతుడు ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకొని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన దగ్గర ఉండే కురుపులతో ఉన్న అతను బయట ఉంటే, లాజరు కుక్కలు నాకుతూ ఉంటే ఈ పడిన బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలు తింటూ జీవితాన్ని వెలబుస్తూ ఉంటున్నాడు. ఒక దినాన లాజరు చనిపోతే పరలోకానికి దేవదూతలు కొనుక్కోబడ్డాయి. అలానే ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చూస్తుంటున్నాడు, తండ్రివైనా అబ్రహామా, అయా నేను ఈ దాహాన్ని తట్టుకోలేకపోతా ఉంటున్నాను, ఆ లాజర్ని పంపించు అని అంటే, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి దాటి రాకున్నట్లు దాటి పోజాలకుండునట్లు మధ్యలో అగాధం ఉందంట. దాని తర్వాత అంటున్నాడు, అయా నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు, ఇదే రూట్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఈ లాజర్ని పంపించగా అని చెప్తే ఇక్కడున్న సిచ్యువేషను వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు అని అంటే, భూమి మీద ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చెప్పింది వినకపోతే ఒకడు మృతుల్లో నుంచి వెళ్ళి చెప్తే ఎవడు కూడా వినడు అని అంటాడు. అంటే ధనవంతుడికి ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత కానీ తెలియలేదు అతని యొక్క జీవితం ఎలాంటిది అని. ఈ మానవ జీవితంలో మనం ఈ లోకంలో ఈ ప్రయాణంలో ఆరోగ్యము అన్నీ ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అన్ని సకలం ఉన్నప్పుడు దేవుడు గుర్తున్నాడు. లేకపోతే దేవుని నిజదేవుని గురించి చెప్తే ఎవ్వరికి అర్థం కాదు. మీరు ఎవరో చెప్పుకుంటున్నారు, పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు అని అనుకుంటారు మనల్ని చూస్తే. కానీ దేవాతి దేవుడు తన మహిమనంతటిని విడిచిపెట్టి నశించిపోతుంటున్న మనల్ని రక్షించటానికి, నిత్య నరకాగ్నికి పాత్రులమైన మనల్ని రక్షించటానికి ఆయనే మానవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ఈ లోకంలో జన్మించి కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మన బ్రదర్ని చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆయన్ని మనషే బ్రదర్ని దేహాన్ని అని అంటాం. మనషే బ్రదర్ యొక్క ఆత్మను గుర్తు చేసుకోం. కారణం ఏంటి అంటే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు దయచేసిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన దేహానికి, మట్టి దేహానికి మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు భూస్థాపన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క దేహాన్ని మట్టికి కలిపివేస్తూ ఉంటున్నాం. ఒక దినాన మృతులు మరలా సజీవులుగా లేస్తారంట ప్రభు వచ్చేటప్పుడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ వేవేల దూతల పరిశుద్ధులతో ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారంట. వాళ్ళకంటే ముందు మనం లేగము, మనకంటే ముందు వాళ్ళు లేస్తారు. వారితో పాటు మనం కూడా మార్పు చెంది దేవుణ్ణి ఎదుర్కొంటాం. ఎంత గొప్ప భాగ్యం! యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఉన్న గొప్ప నిరీక్షణ. ఇంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. కొంతకాలమే ఈ బాధ, ఈ వేదన, ఎడబాటు. ఈరోజు రేపు భూస్థాపన చేసిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని మరలా మనం చూడలేం. కానీ మరలా ప్రభు దగ్గర మనం అక్షయులుగా లేపబడిన తర్వాత అక్షయ దేహంతో మనందరం కూడా దేవుని దగ్గర ఎంతో సంతోషంగా యుగాయుగాలు ఆనందించే గొప్ప భాగ్యాన్ని కేవలం ప్రభు కార్చిన రక్తధారల్లో
పాప జీవితాన్ని ఒప్పుకుంటే మనకది అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ యాత్ర జీవితంలో దేవుడు ఎప్పుడు మనకి టికెట్ ఇచ్చాడో మనకైతే తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు నేను చేయాలంటున్నాడు, చక్క పెట్టుకోవాలి. ఈ ఇల్లు కాదు, దేహం అనే ఈ శరీరంలో దేవుడు నివసిస్తాడు మనలో. దేవుని కానీ ఆహ్వానిస్తే మనలో ఆయన ఉంటాడు నివాసం. కాబట్టి ఈ దీపాన్ని, ఆరిపోయిన దీపం, పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయిన ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెలిగించి రక్షించి ఆయన మనతో పాటు ఉంటాడు. చనిపోయిన ఆయన దగ్గరికి మనం వెళ్తాం. మన డెస్టినేషన్ ఎలాగుంది, మన యొక్క ముగింపు ఎలాగుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం, నమ్ముకోకపోతే నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో బ్రదర్ దేహాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనషే గారి దేహం మనకు ఒక ప్రశ్న మిగిలించి వెళ్తూ ఉంటుంది. మనల్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఆయనే ప్రశ్న వేస్తున్నాడని ఆయన గురించి మనం ఒకటి ఆలోచన చేద్దాం. నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నా, పాపాలు కడగబడినాయి. విగ్రహారాధికుడిని నేను, మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు, మేము పూజలు చేసేవాళ్ళం, చీకటిలో ఉన్నాం. కానీ యేసు ప్రభు మా జీవితాలను వెలిగించాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను నేను. నా దేహాన్ని చూస్తూ ఉంటున్నారు మీరు కూడా దేవుని నమ్ముకుంటే, మీరు కూడా పాప జీవితాన్ని విడిచిపెడితే నేనుండే దగ్గరికి మీరు కూడా వస్తారు. కాబట్టి దానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు సిద్ధము అని మనం చెప్పచ్చు. అలాగ నమ్ముకోకపోతే ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు నామంలో మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతూ ఉంటున్నాం. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి. మనషే గారి దేహాన్ని చూస్తూ ఉంటే ఒకరోజు మనం కూడా అదే బాటలో వెళ్ళవలసిన వారమే. మనం ఈరోజు బ్రతికున్నాం, రేపు మంద కాకపోతే అదే దారి మంద కూడా. కాబట్టి వెళ్ళే దారిలో దేవుడు మనల్ని యోచించడానికి, లోకంలో మానవుని యొక్క జీవితం పుట్టుక ఒక శ్రేష్టమైనది. అన్ని జీవరాశులకి జీవం ఉంది, కానీ మానవునికి జీవించే ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి జీవించే ఆత్మను, ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికి యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, ఈ సీజన్లో యేసు ప్రభు పుట్టుక గురించి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సర్వలోక మానవుల పాప పరిహారార్థం ఆయన బలి అయిపోవటానికి భూమి మీదకి ఆయన మానవ శరీరాకారాన్ని ధరించుకుని వచ్చాడు. కాబట్టి ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఆయన అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి మనం సిద్ధపడదాం. మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. మనం ఏమి ఇవ్వనక్కర్లేదు ఆయనకి. మన హృదయాన్ని ఇస్తే చాలు, పాపినని మనం ఒప్పుకుంటే చాలు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుని బిడ్డలుగా చేసుకుంటాడు. ఉచితంగా పరలోకానికి ఆయనతో పాటు దేవాతి దేవుడు ఆయనతో పాటు ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాగ ప్రశ్నిస్తున్నాడు దేవుని నమ్మని వారికి. నమ్మిన మనకి ఒక హెచ్చరిక. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనల్ని నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. కాబట్టి మన క్రియలు ఈ లోక యాత్రలో కింద వచనాల్లో కూడా అంటాడు, మనము దుష్క్రియల్ని, మనుజాశలను, శరీరాశలను విసర్జించిన వారంగా ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. దేవుడు మనకు ఆయుష్ ఇంకా ఈ లోకంలో ఇచ్చాడు అని అంటే, ఉదయకాల సమయంలో కళ్ళు తెరవగానే ఇంకొక రోజు చూసాం మనం. బ్రదర్ ఈ రోజుని చూడలేకపోయాడు. నిన్నటి వరకు ఆయన పగటిని చూశాడు, ఈ పగటిని ఆయన చూడలేకపోయాడు. కారణం, ఆయనకి టైం అయిపోయింది. ఆయన యాత్రా జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, టికెట్ తీసుకున్నాడు. మనకి ఒక టికెట్ ఇవ్వకముందే మన జీవితంలో రక్షించబడిన మనం దేవుని కొరకు మనం ఏం ప్రయాసపడుతుంటున్నాం, దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉంటున్నాం, దేవుని కొరకు ఏమి మనం ఈ దినంలో మనం దేవుని మహిమపరిచేదానికి, దేవుని బిడ్డలంగా మన యొక్క
ప్రయాస ఏంటి, మన యొక్క పరిచర్య ఏంటి, మనం దేవుని కొరకు ఎంతగా మహిమ కలిగిన వారంగా ఉన్నాం అని గుర్తు చేసుకోవాలి. అది చేసుకోకపోతే దేవుడిని నమ్మిన మనం నామకార్థంగా దేవుని నమ్ముకున్నాము చాలే అన్నట్లుగా ఉంటే దేవుడు మనకి ఇష్టపడేవాడు కాదు. దేవుని నమ్మిన బిడ్డలు ఎదగాల, శ్రమపడాల, పోషించబడాల, పెద్దవాళ్ళు అవ్వాల, కుటుంబం అవ్వాల. ఎలాగైతే ఒక మనిషి జీవితం పసిబిడ్డ నుంచి ఒక కుటుంబ వ్యవస్థగా ఎలా వెళ్తుందో, రక్షించబడిన మనం కూడా దినదినము వృద్ధి చెందుతూ పెద్దవారు అవుతూ మనలాంటి అనేకుల్ని నశించిపోయే వారి గురించి ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతూ వారిని దేవుని వైపు తిప్పి ఆత్మీయంగా వారిని రక్షించి ఆత్మీయంగా దేవునిలోనికి వారిని నడిపించి మనం కూడా అనేకుల్ని రక్షించేదానికి ప్రయాసపడాలి. మనలందరినీ అలా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటుండగా అలాంటి కృప దేవుని నమ్మిన మనం కలిగి ఉందాం. దేవుని నమ్మని వారికి ఆయన ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు, నమ్మిన వారికి కూడా ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో నీకు ఇంకా జీవాన్ని ఇచ్చాడు. నా కొరకు నీ కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం కొరకు దేవునికి నీవేం చేస్తావు ఈరోజు అని మనల్ని అడుగుతున్నాడు. నమ్మని వారికి నీవు నన్ను చూస్తూ ఉంటున్నావు, నా భౌతిక కాయాన్ని చూస్తూ ఉంటున్నావు. దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని సన్నిధిలో సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నా. నీవు కూడా రక్షించబడి పాప జీవితాన్ని విడిచిపెడితే నీవు కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన బిడ్డగా ఉంటావు. లోకాన్ని విడిస్తే దేవుని బిడ్డగా ఉంటావు. అలా ఉండటానికి నన్ను ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా పెట్టాడు అని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ కలగాలని, ఆదరించాలని, బిడ్డలందరినీ, సహోదరిని మనం కొంత సమయమే ఆదరించగలం, కానీ ఆయనే ఆదరించేవాడు, ఆయనే బలపరిచేవాడు, ఆయనే శక్తినిచ్చేవాడు. కాబట్టి అలాంటి శక్తి, ఆదరణ, కృప పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబానికి, రక్త సంబంధికులకి, సంఘానికి, స్నేహితులకి అందరికీ అనుగ్రహించలాగన దేవుడే దీవించునుగాక. రక్షించబడిన మనకి ఒక మోడల్గా ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు, నమ్మని వారికి ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రశ్నకి జవాబును మనం చేసి మనం కూడా ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయునుగాక.